అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచంలో కూడా ఉత్తమ రాజధాని ఏది అంటే అది అమరావతి కాబోతా ఉంది. ఏదైతే గత ప్రభుత్వం అమరావతి రాజధానిని నిర్మాణానికి తూట్లు పొడిచిందో, రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు కూడా రాష్ట్రానికి ఏ రాజధాని అంటే రాజధాని లేని రాష్ట్రంగా గత ప్రభుత్వం చంపేసిందో దాన్ని పునర్నిర్మాణానికి ఈరోజు మళ్ళీ మే 2వ తేదీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరగబోయే మహోత్సవ కార్యక్రమం జరగబోతా ఉంది. ఒక అద్భుత దృశ్యానికి ఆవిష్కరణ జరగబోతా ఉంది. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకులతో, అదేవిధంగా కూటమి నాయకులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో టెలికాన్ఫరెన్స్లో చెప్పిన విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. 50,000 కోట్లతో అమరావతి రాజధానికి పునర్నిర్మాణానికి భూమి పూజ చేయడం, ఒక అద్భుత రాజధానిగా, ఒక సంపద సృష్టించే రాజధానిగా, రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు ఇచ్చి త్యాగం చేసిన పరిస్థితి నుంచి అద్భుతంగా తయారయ్యే విధంగా అమరావతి రాజధానికి శంకుస్థాపన, అదేవిధంగా 3 ప్రాంతాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసేదానికి ముఖ్యమంత్రి గారు చేసే ప్రణాళికలు కూడా పొద్దున వివరించడం జరిగింది. ఉత్తరాంధ్రలో రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్కు రిలీఫ్ ఇచ్చే నిధులు కానీ, రేపు జూన్ నెలలో రాయలసీమలో కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. పంపుడు స్టోరేజ్ కింద దాదాపు 10,000 మెగావాట్లు కర్నూలు జిల్లా కావచ్చు, కడప జిల్లాలో చేపట్టబోయే పంపుడు స్టోరేజ్ ఎనర్జీ ప్లాంట్లన్నీ కూడా రేపు జూన్ కానీ జూలై నెలలో కానీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాయలసీమలో కూడా ప్రారంభోత్సవాలు జరుగుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. రాష్ట్రాన్ని సమాంతరంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేదానికి, ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ సంపదలోకి తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు మొన్న ప్రధానమంత్రి గారితో చేసిన చర్చల వివరాలు కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. రాష్ట్రం ఈ విధంగా 9 నెలలుగా 10 నెలలుగా పరిపాలనలో అనేక పరిశ్రమలు రావడం కానీ, పెట్టుబడులు రావడం కానీ, భవిష్యత్తులో ఇవన్నీ కూడా సంపద సృష్టికి దోహదపడే విధంగా తయారయ్యే విధంగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలందరూ గుర్తించాలని చెప్పి కోరుతూ ఉండా, ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం దశల వారీగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతూ ఉంది. ప్రతిపక్షాలు చాలా మాటలు మాట్లాడుతున్నారు. 1 సంవత్సరం కాకముందే అధికారం కోల్పోయి నిరాశ నిస్పృహలో ఉంటూ ప్రభుత్వం మీద ప్రతిరోజు దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళు చేసిన కుంభకోణాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. సాక్షాత్తు మద్యం కుంభకోణంలో 3,000 కోట్లు పైచిలుకు అవినీతి అక్రమాలు చేసినట్టు కూడా సాక్ష్యాధారాలతో సహా ఈరోజు రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్న తర్వాత రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన విషయాలు చూస్తే గత ప్రభుత్వం మద్యం ద్వారా, ఇసుక ద్వారా, భూముల ద్వారా ప్రతి ఒక్కరిని సామాన్యులు కూడా ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా ప్రభుత్వ సంపదను ఇవన్నీ కూడా కొల్లగొట్టి అవినీతి చేసిన పరిస్థితిని కూడా చూసాం. ఈరోజు అందుకే ప్రతిపక్షాలకు మద్యం కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత నోట్లో మాట రావడంలే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కనపడడంలే, వాళ్ళ నాయకులకు నోట్లో మాట రావడంలే. రాష్ట్రం అభివృద్ధిలోకి పోతూ ఉంది.
ప్రజల ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి. మా ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఏం మాట్లాడాలనో పాల్గొని పరిస్థితిలో ఏదో ఒకటి ఉనికి కోసం ప్రతిపక్షాలు మాట్లాడుతున్న తీరును పూర్తిగా ఖండిస్తూ ఉంటాం. వాళ్ళు ఏం మాట్లాడినా ఎవరు ప్రజలు పట్టించుకోరు, పాలకపక్షంలో ఎవరు పట్టించుకోరు, ఎవ్వరు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈరోజు రాష్ట్రం ముందుకు పోయే తీరు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా రేపు జూన్ నెలలో తల్లికి వందనం కార్యక్రమం కూడా ప్రారంభమవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆర్థికంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సూపర్ 6లో చెప్పిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతాం. 3 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర కావచ్చు, అమరావతి ప్రాంతం కావచ్చు, రాయలసీమ కూడా అన్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.